ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగించాడు. ఈ సిరీస్ లో అసాధారణ ఫామ్ తో చెలరేగుతూ దూసుకెళ్తున్నాడు. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేస్తూ 74 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు 2 సిక్సర్లున్నాయి. రాహుల్ తో 4వ వికెట్కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్ కు పలు రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ పై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును రిషబ్ పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ కు ముందు వరకు ఈ రికార్డ్ విండీస్ లెజెండరీ ఆటగాడు రిచర్డ్స్ పేరిటుంది. ఈ మ్యాచ్ లో పంత్ 2 సిక్సర్లు కొట్టడంతో 36 సిక్సర్లతో రిచర్డ్స్ ను దాటి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల లిస్టులో పంత్ టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 2వ స్థానానికి చేరుకున్నాడు. 88 సిక్సర్లతో రోహిత్, పంత్ 2వ స్థానంలో కొనసాగుతున్నారు. తొలి స్థానంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసేలోపు అత్యధిక సిక్సర్లతో పంత్ టాప్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై ఓ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా పంత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్ లో పంత్ ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేశాడు. 383 పరుగులతో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండర్ పేరిట ఉన్న ఈ రికార్డును పంత్ అధిగమించాడు.